హలో అండి. ఇవాళ నేను మా వారైతే చిన్నగా అయితే గొడవ పడ్డాము. పెద్దదైతే కాదులెండి. భార్యాభర్తలన్నాక అయి కామన్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇంక నేను పడుకోనున్నా ఈరోజు సండే కదా అని. నేనేదో మా వారి మీద అలిగేసాననుకోని బయటికి వెళ్ళైతే ఈ సంగటైతే తీసుకొచ్చేసారు. కాసేపు అయ్యుంటే నేను వండుండేదాన్ని. ఆగలేక తెచ్చేసారు కదా! ఇంకా ఎందుకు తెచ్చావని చెప్పనైతే అడిగితే నాతో గొడవ పడి అలసిపోయుంటావు కదా! ఎక్కడ చేస్తావులే అని చెప్పి నేనింక తీసుకొచ్చేసానులే. పైగా నీకు ఆకలి ఎక్కువ కదా! వేడి మీదే ఉంది. టేస్ట్ చాలా బావుంటది తినేసేయి అని చెప్పన్నారు. ఇంకా ఎంత గొడవ పడ్డా ఆ కొద్దిసేపే కదా ఉంటుంది. ఏమైనా భార్యాభర్తల బంధం, ప్రేమ అటువంటిదనమాట. ఇంకే మాటకి ఆ మాటకి ఈ సంగటి, పప్పు, పచ్చడి కాంబినేషన్ సూపర్‌గా అయితే ఉంది. చాలా టేస్టీగా కూడా ఉంది. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే ఏం వండలేదు కాబట్టి అయితే ఈవినింగ్ కాస్త ఎర్లీగా అయితే ఇలా నేనైతే చపాతీ, ఎగ్ బుర్జీ అయితే చేసిచ్చేసానండి. ఇంకా నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అయితే ఒకటి చెప్తున్నా మీకు. ఒకవేళ భార్యాభర్తలు ఏమన్నా గొడవ పడ్డా కూడా ఆ 4 గోడల మధ్య అయితే సాల్వ్ చేసుకోండి. కానీ నలుగురిలో పెట్టి అయితే నవ్వుల పాలైతే అస్సలు అవ్వకండి. ఒకవేళ మీ ఇంట్లో పెద్దలున్నా కూడా అయితే అస్సలు చెప్పకండి. చిన్న విషయాలే కాబట్టి బయట పెట్టుకోవడం అంత కరెక్ట్ కాదు. ఒకవేళ మనం పెద్దవైతేనే మీ వల్ల కాదు అనుకున్నప్పుడు మాత్రమే షేర్ చేసుకోండి. ఒకవేళ చెప్పుకున్నట్టు బయటోళ్ళు, ఇటు ఇంట్లో వాళ్ళు ఎవరు ఏం మనకొచ్చి సాల్వ్ చేయరు. ఇద్దరి సమస్య కాబట్టి ఇద్దరే సాల్వ్ చేసుకుంటే కూడా మంచిది. అంటే ఒకప్పట్లో మాకు ఇలాంటి కొన్ని జరిగాయి కాబట్టి అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఏంటంటే వాళ్ళకి చెప్పినందువల్ల మనల్నే దెబ్బెట్టి అయితే అడుగుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మీరేమంటారు ఇంతకి?